యాక్టర్, సింగర్, డైరెక్టర్ బై ధనుష్. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. కారా సినిమా చూసేసాం, ఎలా ఉంది, ఎలా మెప్పించింది, ఎలా ఉంది అని చెప్పేసి. ఇది కేవలం ఈ 2 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే లెంతీగా ఉండదు వీడియో, షార్ట్ పైలు చూపిస్తా. ఈ సినిమా స్టార్టింగ్ పాయింట్లోనే మన డైరెక్టర్ ఏంటంటే కీ పాయింట్ ఒకటి ఉంటుంది. సో ఆ కీ పాయింట్ సోది పెట్టకుండా జస్ట్ ఒక సింపుల్ శాంప్లో మొత్తం బ్లాక్ చేశాడు అనమాట. సో అక్కడి నుంచి మనం రివీల్ అవుతుంటుంది సినిమా ఎటు వెళ్తుంది అని చెప్పేసి. ధనుష్ గారి సినిమా చూసుకుంటే మదర్ సెంటిమెంట్ అయితే రఘువన్ బీటెక్లో ఉంటుండే. కాకపోతే దానికి వచ్చిన రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ మొత్తం ఫార్ సెంటిమెంట్ ఉంటుండే, ఎందుకంటే మన వచ్చిన ఇడ్లీ కొట్టు సినిమా కూడా అలానే ఉంది. సో ఈ సినిమాలో ఏంటంటే చాలా డెప్త్గా ఉంటుంది. చాలా చిన్న పాయింట్ అయినా, స్టోరీ ప్లాట్ చిన్నదైనా కూడా దాని సస్పెన్స్లతో చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే మనకి ధనుష్ సినిమాలు అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మొత్తం విలేజ్ గ్యాప్ ప్లస్ ఏంటంటే మొత్తం ఇక సినిమాటిక్ వర్డ్స్ ప్లస్ రియలిస్టిక్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. తర్వాత ఏంటంటే బిజయం మీద చాలా స్లోగా తీసుకెళ్ళి చాలా మెస్మరైజ్ చేస్తారు అనమాట. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా మెచ్యూర్గా చేశారు. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాత్ర మనల్ని అలరిస్తుంది. ఎందుకంటే దొంగతనం గురించి జరిగి ఆ సస్పెన్స్, సో ఎందుకు ఇరుకోవాల్సి వచ్చింది, ఏమైంది అని చెప్పేసి స్టోరీ అనమాట. సో ఆ ఇంటర్వెల్ ప్లాట్, స్టోరీ, ఆ దొంగతనం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ సినిమా అయితే థియేటర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీలోకి వస్తేనే మనం చాలా థ్రిల్లింగ్స్, యాక్షన్ సినిమాలు బాగా చూస్తాం కదా. సో ఇది డైరెక్ట్గా ఉంటుంది. సో సస్పెన్స్ వరకు ఇంటర్వెల్ వరకు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత చాలా అంటే స్లోగా వెళ్ళినా కూడా ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ ఉండదు అనమాట. సో మనకి అలా తీసుకెళ్తుంది. ఈ సినిమాలోనే మెయిన్ లీడ్స్ అయినా, మెయిన్ పాయింట్స్ అయినా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లోనే మనకి అండర్లైన్ చేస్తాం అనమాట. సో స్టోరీ రివీల్, ఇది స్టోరీ పాయింట్, ఇది ఎక్కువ సోది పెట్టకుండా స్టోరీ పాయింట్ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీకు మైండ్కి ఎక్కిపోద్ది, సినిమా చూస్తున్న ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది మంచి ఒక పాయింట్ని తీసుకున్నారు ఈ 2026లో. నాకైతే మంచిగా అనిపించింది సినిమా. థియేటర్లో అయితే అంటే బయటకు వచ్చినప్పుడు ఓకే, ఒక మంచి మనకు థ్రిల్లర్ సినిమా చూసాము, ఒక సస్పెన్స్ లాంటిది అని చెప్పేసి. ధనుష్ సినిమా నుంచి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తుండడం ఇంకా కొంచెం తీస్తే బాగుంది అనిపించింది. ఇక ఈ సినిమా చూసాక మీరు అనిపించిందో చెప్పండి. ఈ సినిమాకి అయితే నేను 100/80 ఇస్తున్నాను మార్క్స్.